హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ రెడ్డి. సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్ని చూడడానికి వచ్చాము వైజాగ్ నుంచి. ఇప్పుడే బస్ స్టాండ్లో దిగాము. అదే బస్ స్టాండ్. కొండపైకి పోవడానికి బస్సులు కూడా ఉన్నాయి. కొండపైకి పోవడానికి చూడండి, 700 హెచ్ ఎక్కితే కొండపైకి వెళ్తుంది. అదే ఆర్కే బీచ్ నుంచి వచ్చింది. అది మనం ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాము. చూడండి, ఇది బస్ స్టాండ్ అనమాట, సింహాచలం అప్పన్న బస్ స్టాండ్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బస్సు ఇప్పుడు చూడండి, బస్సు వస్తుంది కదా, ఆ బస్సు ఎక్కేసేసి వెళ్ళిపోతే కొండపైకి వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, అది తాపల్ మార్గం, తాపల్లో నుంచి పోయేది. అది 1000 మెట్లు ఉంటాయి, కానీ మేము బస్సు ఎక్కాము. బస్సు ఎక్కేసి పోదామని చెప్పేసి బస్సులో ఉన్నాను. చూడండి, బస్సు వెళ్తున్నాం. మంచి కొండలు, తిరుమల మాదిరిగా అక్కడ కొండలు, మంచి కొండలు ఉన్నాయన్నమాట. ఆ కొండలమ్మడి పైకి ఎక్కాలి బస్సులో. అయితే మామూలుగా తాపలు అయితే కనుక ఒక 1000 మెట్లు ఉంటాయి, హ్యాపీగా ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. బస్సులో అయితే కనుక ఇంకా కొంచెం బాగా చుట్టుపక్కల ఉండే వాతావరణాన్ని అంతా పరిశీలిస్తూ హ్యాపీగా జాలీగా వెళ్ళచ్చు. చూడండి, మీరు కూడా కనబడుతుంది మంచి మంచి కొండలు, ఆకులు, అరుములు, చెట్లు, చేమలు. చూడండి, కొండలు చూడండి ఇట్లా. చూడ బిల్డింగ్స్ చూడండి, ఆ బిల్డింగ్స్ అన్నీ అంతా ఊరన్నమాట. అట్లా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు బస్సులో అయితే కనుక. అట్లా ఒక 2-3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 2-3 కిలోమీటర్స్ పైనే ఉంటుంది కొండకు బస్సులో వచ్చి పోయేటైతే. మామూలు కార్లు అయినా కానీ బైక్లు అయినా కానీ వెళ్ళిపోవచ్చు. చూడండి, నేను బస్సులో పోతూ వీడియో తీశాను అనమాట. అంతా మొత్తం వెనకాల కార్లు, బైకులు కూడా వస్తున్నాయి. చూడండి, కార్లు, బైకులు కూడా ఎక్కడ టోల్గేట్ అనేది మేము వసూలు చేయలేదు నాకు తెలిసి. ఇక్కడ అంతా చూడండి, కొండలంతా బాగా పచ్చగా, మధ్యలో 3 నామాలు వస్తాయి, శంకు చక్రం వస్తుంది. ఎక్సలెంట్గా ఉంది అదైతే చూడడానికి. మీరు కూడా ఒకసారి వెళ్ళి ఆ సింహాచల అప్పన్నని దర్శనం చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. ఎంత బాగుందంటే, ఇంకా ఫుల్ వర్షం గిషం పడినప్పుడు అయితే ఎక్సలెంట్గా ఉంటుంది వాతావరణము. అక్కడ వెళ్తుంటే సేమ్ తిరుమల మాదిరినే అనిపిస్తుంది నాకైతే. ఆ కొండలు అవన్నీ చూస్తుంటే అంత బాగుంది. ఇదో కనపడేదే సింహాచలం అప్పన్న టెంపుల్. దగ్గరికి వచ్చేసినామండి. చూడండి, దగ్గరికి వచ్చేసాము. నాకు నుంచి రైట్ సైడ్ తీసుకుని, లెఫ్ట్ సైడ్ తీసుకుని, రైట్ సైడ్ తీసుకుంటే టెంపుల్ వచ్చేస్తుంది. దాని నుంచి అక్కడ దిగేసి రైట్లో తీసుకుంటే టెంపుల్ వచ్చేస్తుంది. మామూలుగా అయితే ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. పాతవి అయితే మెట్లు ఉండేవి టెంపుల్లోకి వెళ్ళిపోవడానికి. ఈ లెఫ్ట్ సైడ్లో వస్తాయి అనమాట. కార్లని నిలబెట్టారు కదా, ఇప్పుడు బస్సు నిలబెట్టారు కదా, అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్లో పాతవి మెట్లు ఉండేవి. అవి ఇప్పుడు సరిగా లేవని చెప్పేసి రిపేర్ చేస్తున్నారు. అవి మెట్లు రిపేర్ చేస్తున్నారు. కాబట్టి ఈ బస్సు దిగేసి కొంచెం ఇట్లా ముందుకెళ్ళేసి నడుచుకుంటా, ఇట్లా ముందుకెళ్ళేసి నడుచుకుంటా వెళ్ళిపోవచ్చు. అవి పాత మెట్లు అనమాట. బస్సు దిగినాము. ఆ పాతపేట నుంచి కొంచెం ముందుకెళ్తే మధ్యరాట్ అనేసి వస్తుంది టెంపుల్ అనమాట. అది మధ్యరాట్ అని, మధ్యరాట్ చూడండి, మధ్యరాట్ టెంపుల్ అని చెప్పేసి. ఆ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతే మనకి టెంపుల్కి వెళ్ళే దారి వస్తుంది అనమాట. ఇక్కడ కార్లు పార్కింగ్ చేయడానికి కానీ బాగా మంచి విశాలమైన స్థలం ఉంది. ఇదంతా మంచి విశాలమైన స్థలం ఉంది. చూడండి, అట్లా ముందు నడుచుకుంటూ వెళ్ళిపోయేసి అటు ఒకంతా చూస్తే కనుక ఒక మంచి వాతావరణం అనమాట. స్వామి దగ్గర నిజంగా తిరుమల వాతావరణం కల్పించేలాగా ఉంది. ఇక్కడ చూడండి, మన కాటేజ్ అనమాట. ఎక్కడన్నా మనకు స్టే చేయాలనుకుంటే ఇక్కడ ఈ కాటేజీలు వస్తున్నాయి.
మన కాటేజ్లో బుక్ చేసుకొని నైట్ స్టే చేయాలనుకుంటే నైట్ స్టే చేసేసి అక్కడ బాగా దర్శనం చేసుకొని స్వామివారిని అక్కడి నుంచి రావచ్చు. 1 2 3 4 5 6 7 8 9 దగ్గర కాటేజెస్ ఉన్నాయి. ఆ కాటేజెస్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఉన్నాయి కదా, అవే అనమాట. అక్కడంతా కాటేజెసే. అవి ఈ లెఫ్ట్ సైడ్లో ఉండేటివి ఇవన్నీ కాటేజెస్ అనమాట. ఇట్లా దారి అదే స్వామి గోపురం కనబడుతుంది కదా, అది స్వామి గోపురము. మనం అలాగే వెళ్ళిపోవాలి ముందుకి. చూసారా అట్లా. ఈ సింహాచలప్పన్న స్వామి టెంపుల్ దగ్గర అన్నప్రసాదం కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ నిత్యము. మార్నింగ్ వచ్చేసి 11 to 2:30 వరకు, శుక్రవారం శనివారం వచ్చేసి 11:30 to 2:30 వరకు ఉంటుందండి. ఈవినింగ్ వచ్చేసి 7 to 8 వరకు ఉంటుంది. జై బోలో సింహాచల అప్పన్న స్వామికి జై. జై బోలో సింహాచల అప్పన్న స్వామికి జై. నరసింహ స్వామికి జై.